కొత్త ఆశ, కొత్త జీవితం. ఈ రెండిటి మధ్య మీరు తీసుకోబోయే ఆ ఒకే ఒక్క కఠినమైన నిర్ణయమే మీ యావత్ భవిష్యత్తును శాసిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో సాధారణ వృషభ రాశి ఫలాలు కాదండి. ఇది వృషభ రాశి వారి జీవితం పూర్తిగా మలుపు తిరగబోయే ఒక అసాధారణ కాలం గురించి. ఈ జూలై 9, 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఎందుకు అంత కీలకమో మీరు ఇప్పటికే మీ అంతరంగంలో లోపల అనుభవించడం మొదలుపెట్టారు. వృషభ రాశి వారు ఇప్పటి వరకు కూడా చుట్టూ ఉన్న పరిస్థితుల కోసం, బంధాల కోసం చాలా సర్దుకుపోయారు. ఎవరికీ చెప్పుకోకుండా ఎన్నో అవమానాలను భరించారు. అందరూ బాగుండాలనే సత్సంకల్పంతో మీ వ్యక్తిగత బాధను కూడా నిశ్శబ్దంగా మింగేశారు. కానీ లోపల మాత్రం మీరు మానసికంగా చాలా అలసిపోయారండి. గత కొన్ని రాత్రులుగా నిద్ర పట్టకుండా ఒకే ఒక్క ప్రశ్న మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉంది. నా జీవితం ఎప్పుడు ఇలానే సాగిపోతుందా? నేను అందరికీ మంచి చేయాలని చూస్తున్నా, నాకెందుకు ఈ నిందలు, ఈ అపవాదులు? నాకు కూడా ఒక్కసారైనా ప్రశాంతమైన జీవితం వస్తుందా అని మీ మనసును తెలిచే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కాలమే స్వయంగా సమాధానం చెప్పే అద్భుతమైన సమయం వచ్చేసిందండి. గ్రహాల లోతైన విశ్లేషణ ఆధారంగా వృషభ రాశి వారి జీవితంలో ఇక్కడ నుండి ఏది కొత్తగా మొదలవుతుంది, ఎవరు మీతో చివరి వరకు నమ్మకంగా ముందుకు నడుస్తున్నారు, అసలు ఎవరు మీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారు, ఏ గట్టి నిర్ణయం మీ భవిష్యత్తును ఉన్నతమైన మలుపు తిప్పబోతుంది, అన్ని వీడియోలో అన్ని విధాలుగా కూడా తెలుసుకుందామండి. కాబట్టి ఈ సందేశాన్ని మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు శ్రద్ధగా వినేవారికి మాత్రమే ఆ మహాదేవుడు పరిస్థితుల ద్వారా పంపిన అసలు సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. 12 రాశులలో అత్యంత అపారమైన సహనానికి, నిశ్శబ్దానికి మరియు నమ్మకానికి ఒకే ఒక్క మారు పేరు వృషభ రాశి. మీ రాశి చిహ్నం ఆంబోతు అంటే ఎద్దు. దీని వెనుక ఉన్న అసలైన సైకాలజీ సీక్రెట్ ఏంటో తెలుసా అండి? లోకంలో చాలా మంది వృషభ రాశి వారు ఎప్పుడు కూడా కూల్గా, సైలెంట్గా ఉంటారు కదా అని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. కానీ వీరు మౌనంగా ఉన్నారు అంటే భయంతో కాదండి, అవతలి వారికి వారు ఇస్తున్న చివరి అవకాశం అని అర్థం. వీరు నిశ్శబ్దంగా భరించినంత కాలం భరిస్తారు. కానీ ఒక్కసారి వీళ్ళ సహనానికి ఉన్న హద్దు దాటిందా, ఆ ఆంబోతు విశ్వరూపం చూపిస్తుంది. అప్పుడు ఎవరైనా సరే పక్కకు తప్పుకోవాల్సిందే. అలానే 12 రాశులలో అత్యంత స్థిరమైన, నమ్మకమైన మరియు భూతత్వానికి ప్రతీకగా నిలిచే ఏకైక రాశి వృషభ రాశి. ఈ రాశికి చిహ్నం ఆంబోతు. జంతువులకి అయితే ఆకలి, కోపం, ఆవేశం సహజంగా ఉంటాయి. కానీ ఎద్దు అనే చిహ్నం వెనుక ఒక అద్భుతమైన జ్యోతిష్ అంతరార్థం దాగి ఉంటుందండి. అది అపారమైన భారాన్ని మోస్తూ కూడా ఎంతో నిశ్శబ్దంగా, సహనంతో, కష్టపడే తత్వంతో ఉంటుంది. వృషభ రాశి వారి బేసిక్ సైకాలజీ కూడా సరిగ్గా ఇలానే ఉంటుంది. వీరు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే అస్సలు సహించలేరు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నిశ్శబ్దంగా వెళ్ళి సహాయం చేస్తారు. వీరికి అధిపతి శుక్రుడు కావడం వల్ల నలుగురిలో చక్కగా తిరగటం, లగ్జరీగా బతకడం, సమాజంలో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వృషభ రాశి వారి ఇల్లు కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా అత్యంత నీట్గా, ప్రశాంతంగా, విలాసవంతంగా ఉంటుందండి. వృషభ రాశికి అధిపతి అందానికి, విలాసానికి కారకుడైన శుక్ర భగవానుడు. అందుకే వీరికి ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా, క్లాస్గా, నీట్గా ఉండాలి. వీళ్ళ ఇల్లు కూడా ఎంతో ప్రశాంతంగా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా అలంకరించుకోవడానికే ఇష్టపడతారండి. అరవటం, గొడవలు పడటం, బూతులు తిట్టడం లాంటి అనాగరికత పనులైతే వీరికి అస్సలు నచ్చవండి. ఈ జన్మలో వృషభ రాశిగా పుట్టిన ఆత్మలు గత జన్మలో ఎన్నో అస్థిరతలు, మోసాలు, ఎక్కడా ప్రశాంతత లేకుండా బతికిన ఆత్మలై ఉంటాయండి. అందుకే ఈ జన్మలో వాళ్ళ ఆత్మ ఎప్పుడు కూడా ఒక స్థిరమైన జీవితం కోసం, మనశ్శాంతి కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు. మీ జన్మ రాశిలోనే కుజ భగవానుడు సంచారం ఉండటం వల్ల ఈ జూలై నెలలో మీలో ఖచ్చితత్వం మునుపటి కంటే కూడా చాలా పెరుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా లెక్కల విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ మీరు ఎవరికీ కూడా రూపాయి కూడా మినహాయింపు అనేది ఇవ్వరండి. కానీ ఇదే కుజుడు మీలో విపరీతమైన ఆవేశాన్ని, మొండితనాన్ని కూడా పెంచుతాడు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడకుండా బద్దకిస్తే ఈ కుజుడు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులోకి నెట్టే ప్రమాదము ఉంటుంది. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకొని శ్రమను నమ్ముకుంటే ఈ నెల మీకు తిరుగుండదండి. మీ తృతీయ స్థానంలో అంటే 3వ ఇంట్లో సాక్షాత్తు ఆ బృహస్పతి ఉచ్చ స్థితిలో సంచరిస్తూ ఉన్నాడండి. దీనివల్ల మీ జీవితం అదృష్టానికి అత్యంత దగ్గరగా నడుస్తుంది. కష్టాలు మిమ్మల్ని ఎంత భయపెట్టినా కిందకు పడలేనివు. అంటే సదా ఆ గురుదేవుని యొక్క అనుగ్రహం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ నెలలో మీరు చెప్పే సలహాలు ఇతరులకు అద్భుతంగా పనిచేస్తాయండి. కొన్ని విషయాల్లో మీ సలహాలు పొందిన వారు మిమ్మల్ని తమ జీవితానికి సర్వస్వముగా ఒక దేవుడిగా భావించే పరిస్థితి కూడా ఈ నెలలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ 4వ ఇంట కేతువు సంచారం
విస్తరించడం వల్ల మీ మనసులో ఎప్పుడూ ఒక తెలియని ఆందోళన ఉంటూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న పరమ సత్యం, మీ సొంత మనుషులే మీ విషయాలను బయట పెట్టడం లేదా మీ వెనక గోతులు తవ్వడం అనేది ఈ జూలై నెలలోనే జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే 4వ ఇంట కేతువు ఉన్నప్పుడు నమ్మిన వారే శత్రువులుగా మారే ప్రమాదము ఉంటుంది. మీ సుఖ సంతోషాలను, మీ కుటుంబ రహస్యాలను ఈ నెలలో మీ సొంత మనుషుల దగ్గర కూడా షేర్ చేసుకోకండి. వారు బయట పెట్టనంత వరకే మీ జీవితం సేఫ్గా ఉంటుంది. ఈ జూలై నెలలో బుధ మరియు శుక్రగ్రహాల అనుకూలత వల్ల కళ సంబంధిత లేదంటే వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఊహించని లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి ఈ నెలలో మీ భార్య వైపు బంధువుల నుంచి ఆర్థికంగా లేదంటే సలహాల రూపంలో అద్భుతమైన సహకారం అనేది లభిస్తుందండి. వృషభ రాశి వారికి ఈ జూలై ప్రారంభం ఎందుకు అసాధారణమో అంటే జూలై 9 నుంచి 12 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో అంత సాదాసీదాగా రావడం లేదండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు వ్యాపారంలో, కెరియర్లో ఎదుర్కొంటున్న ఆపదలు, ధన నష్టాలు, అర్థం కాని అడ్డంకులు ఇవన్నీ కూడా మీ మనసులోనికి ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. కానీ ఇది బాధపడేందుకు కాదండి, ఒక అద్భుతమైన మార్పుకు మీ అంతరంగాన్ని సిద్ధం చేసుకోవడానికి. ఈ కాలంలో మీ జీవితం ఒక కీలక మలుపు దగ్గర నిలబడింది. ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు ఏవి వృధా కాలేదండి. మీకు తెలియకుండానే తెర వెనుక గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయి. ఈ సమయంలో మీ తృతీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మరియు సూర్య భగవానుని కలయిక మీకు అపారమైన మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులను మీ పట్టుదలతో, తిరుగులేని వ్యూహాలతో సాధిస్తారు. శత్రువులపై మీదే పైచేయి కూడా అవుతుందండి. అయితే ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక అండి. ఈ కాలంలో కుజ భగవానుడు మీ లగ్నంలోని సంచరిస్తూ ఉండటం వల్ల మీ మనసులో తీవ్రమైన చిరాకు, అకారణ కోపం ఎక్కువగా ఉంటాయి. మీ ఆవేశంలో వచ్చే కొన్ని కఠినమైన మాటల వల్ల ఆత్మీయులు మరియు ప్రాణప్రదమైన బంధాలు మీకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. కాబట్టి ఈ 4 రోజులు ఎంతటి ఉద్వేగ పరిస్థితులు ఎదురైనా కూడాను అత్యంత శాంతంగా వహించడం మీకెంతో రక్షణగా ఉంటుందన్నమాట. మీ లాభస్థానంలో ఉన్న శనిదేవుని అనుగ్రహం మరియు ద్వితీయ స్థానంలోనికి వచ్చే బుధగ్రహ ప్రభావం వల్ల మీకు స్థిరమైన పక్కా ఆదాయం చేకూరుతుందండి. ఆర్థికంగా ఇన్నాళ్లు పడ్డ ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు వేసే నూతన ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడులు అద్భుతంగా ఫలిస్తాయన్నమాట. కానీ మీ చతుర్థ స్థానంలో అంటే 4వ ఇంట్లో కేతువు సంచరిస్తూ ఉండటం వల్ల కుటుంబ విషయాల్లో ఒక రకమైన అకారణ భయం, నేను కుటుంబం కోసం ఏమీ చేయలేకపోతున్నాను అనే ఆత్మన్యూనతా భావం, ఒక వింత నిర్లిప్తత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయన్నమాట. ఇది కేవలం కేతువు సృష్టించే మాయ మాత్రమే. ప్రతిరోజు ఉదయం కొద్ది నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి లేదా దైవనామాన్ని స్మరించడం ద్వారా ఈ నెగటివ్ ఆలోచనలు మీ నుంచి పూర్తిగా దూరం చేసుకోండి. అయితే గుర్తుంచుకోండి, ఈ మహాదేవుడు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వడంలో కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ మనస్ఫూర్తిగా కష్టపడే వృషభ రాశి వారికి అన్యాయం మాత్రం అస్సలు చేయడండి. అయితే ఈ జూలై 9, 10, 11, 12 తేదీల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు ఏవి కూడా యాదృచ్ఛికం కాదండి. అవే మీ భవిష్యత్తు దిశను సూచించే పరమ పవిత్రమైన దైవ సంకేతాలు. ఈ 4 రోజుల్లో కూడా మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కానివ్వండి, మీరు మాట్లాడే ఒకే ఒక మాటైనా కానివ్వండి, మీకు వచ్చే ఒకే ఒక్క అవకాశం మీ జీవితాన్ని సరికొత్త ఉన్నత మార్గంలోనికి నడిపించగలుగుతాయండి. ఈ దివ్యమైన కాలాన్ని, ఈ దశను అర్థం చేసుకునే మీరు నడుచుకున్న వాళ్ళు అయితే జీవితంలో పైకి ఎదుగుతారండి. నిర్లక్ష్యం చేసిన వారు మళ్ళీ అదే కష్టాల కర్మచక్రంలో చిక్కిపోతూ ఉంటారు. అయితే వృషభ రాశి అధిపతి అయిన శుక్ర భగవానుడు కర్మకారకుడైన శనిదేవుని ప్రభావం వల్ల ఈ జూలై 9 నుంచి 12 తేదీల మధ్య మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాడు. బయటకు మీరు ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపిస్తున్నప్పటికీ మీ లోపల మాత్రం అనేక ప్రశ్నలు నిరంతరం సుడిగుండంలాగా తిరుగుతూ ఉంటాయి. నీళ్లు వెళ్తున్న దారి సరైనదేనా? ఇన్నాళ్ళు నేను పడుతున్న కష్టానికి ఎప్పటికైనా ఫలితం వస్తుందా? లోకంలో నన్ను ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటున్నారా అనే ఈ ఆలోచనలు కొన్ని రాత్రులు మిమ్మల్ని అస్సలు నిద్ర పట్టనియవు. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ బలహీనత కాదండి. ఇది మీలోని ప్రకృతి సృష్టిస్తున్న ఒక అద్భుతమైన అంతర్గత మార్పు. ఇక్కడ శనిదేవుడు మీకు అపారమైన సహనాన్ని నేర్పుతూ ఉంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు మీ అసలైన విలువ ఏంటో మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 2 గ్రహాల ప్రభావం కలిసి మీ జీవితాన్ని ఒక శాశ్వత స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు మీకు పెట్టే ఒక కఠినమైన మానసిక పరీక్ష అండి ఇది. ఈ పరీక్షను గనుక మీరు ధైర్యంగా దాటితే ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు ఊహించని స్థాయిలో అత్యంత లాభదాయకంగా ఉంటాయన్నమాట. ఈ 4 రోజులు కూడా వృషభ రాశి వారు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ప్రశాంతంగా
ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని గుండెల్లోని భావాలు, ఇన్నాళ్ళు లోపల దాచుకున్న బాధలు ఒక్కసారిగా పైకి వస్తాయి. చాలామంది దీన్ని ఒక బలహీనతగా లేదంటే డిప్రెషన్గా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన ఒక దివ్యమైన దశ అండి. మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించేవారు, చుట్టూ ఉన్న వారి సంతోషం కోసం మీ సొంత ఆనందాలను త్యాగం చేసిన వారు. కానీ ఇప్పుడు మొదటిసారి మీ గురించి మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చిందనమాట. బయట ఉన్న లోకపు శబ్దం తగ్గినప్పుడు మాత్రమే మీ లోపల ఉన్న అసలైన నిజం మీకు వినిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఆలోచనలు, నిర్ణయాలే మీ రాబోయే సంవత్సరాల భవిష్యత్తు దిశను మారుస్తాయన్నమాట. అంటే నిర్ణయిస్తాయండి. ఈ జూలై 9 నుంచి 12 తేదీల మధ్య వృషభ రాశి వారికి గతం మళ్ళీ తలుపు తడుతుంది. పాత జ్ఞాపకాలు, పాత మనుషులు, గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఈ జూలై నెల వృషభ రాశి వారికి ఒకవైపు అద్భుతమైన కార్యసిద్ధిని ఇస్తూనే మరోవైపు కొన్ని వ్యక్తిగత, కుటుంబ సవాళ్లను మీ ముందుకు తీసుకురాబోతుంది. ఏ పని పట్టినా కూడా అందులో తిరుగులేని విజయం సాధించడానికి మీ 3వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు మీకు కొండంత అండగా నిలుస్తున్నాడు. కానీ అదే సమయంలో మీ జన్మరాశిలోనే కుజదేవుని సంచారం ఉండటం వల్ల అది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక రకమైన తీవ్రమైన ఉద్రిక్తతకు, అలాగే గందరగోళానికి లోను చేస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కోపం రావడం, పనులు వెంటనే ఈ క్షణమే అయిపోవాలనే ఒక రకమైన తొందరపాటు మీలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు మీ 4వ ఇంట్లో ఉన్న కేతు వల్ల మనసులో ఎక్కడో ఒక మూల తెలియని అకారణ భయం, లేదంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఆత్మన్యూనత భావం మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తుందన్నమాట. ఈ మానసిక ఒత్తిళ్లను, ఆవేశాన్ని జయించి మీలో ఉన్న ధైర్యాన్ని, గురువు ఇస్తున్న ఆత్మవిశ్వాసాన్ని గనుక మీరు సరైన దారిలో పెడితే ఈ జూలై నెల మీ జీవితంలో అత్యంత లాభదాయకమైన సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ నెలగా మారుతుందన్నమాట. ఈ జూలై 9 నుంచి 12 తేదీల్లో కొందరికి అనుకోకుండా మీ గత జీవితంలో పాత వ్యక్తుల గురించి, లేదంటే పాత బంధాల నుంచి సందేశాలు కానీ, లేదంటే ఫోన్ కాల్స్ కానీ రావచ్చు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నదైతే కాదండి. ఇది మీ కర్మ ఫలిదశ. మీరు గతంలో ఎవరికైనా చేసిన మంచికి, సహాయానికి ప్రతిఫలం దక్కే సమయం అనమాట. అలాగే కొన్ని విషయాల్లో గతంలో మీరు మౌనంగా ఉండి ఏదైనా తప్పు చేసినట్లయితే కనుక వాటిని సరిదిద్దుకుని మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అద్భుతమైన అవకాశం కూడా ఇదేనమాట. ఈ కాలంలో మీరు మీ గతాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది నిర్ణయిస్తుంది. కాబట్టి బాధతో, ఆవేశంతో కాదండి, పూర్తి అవగాహనతో ముందుకు వేస్తే మీ జీవితం ఒక సరికొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. వ్యాపారస్తులకు ఈ నెలలో అద్భుతమైన లాభాలను తెస్తుందండి. ధనస్థానంలో ఉన్న బుధుని వల్ల మీ మాట తీరుతో కస్టమర్లను సులభంగా ఆకర్షిస్తారు. వ్యాపార విస్తరణకు, కొత్త ఒప్పందాలకు ఇది సువర్ణ సమయం. ముఖ్యంగా ట్రావెల్స్, కమ్యూనికేషన్స్ ఏజెన్సీ మరియు కమిషన్ వ్యాపారాలు చేసేవారికి తృతీయంలో గురువు వల్ల చేతి నిండా పని, చిన్న ప్రయాణాల వల్ల వచ్చే భారీ లాభాలు ఉంటాయన్నమాట. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నంలోని కుజుడు సప్తమ స్థానాన్ని చూడటం వల్ల పార్ట్నర్తో విభేదాలు రావచ్చనమాట. పారదర్శకత పాటించడం అయితే ముఖ్యమండి. వృషభ రాశి వారు కుటుంబంలో బయటకు అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ రోజుల్లో మీకు స్పష్టంగా అనిపిస్తాయి. ఎవరికీ చెప్పుకోలేని భావాలు, మనసుల మధ్య అర్థం కాని దూరం, ఆత్మీయులు అనేవారే చిన్న చిన్న మాటలకే మిమ్మల్ని పెద్దగా నొప్పించడం మీకు తీవ్రమైన బాధను కలిగిస్తుంది. మీరు అందరి మధ్య సమతుల్యత పాటించాలనుకుంటారు, అందరినీ కలుపుకోవాలని చూస్తారు. కానీ అదే మీ మనసుపై ఒక పెద్ద భారంగా మారుతుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని మీ శక్తికి మించి ప్రయత్నించకండి. మీ మనసుకు నచ్చిన ధర్మబద్ధమైన దారిని మాత్రమే ఎంచుకోండి. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం వల్ల పెద్ద పెద్ద సమస్యలను, అనవసరమైన గొడవలను సులభంగా నివారించుకోవచ్చు. ఈ దశలో మీరు చూపించే సహనమే భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలను మరింత బలంగా మారుస్తుందన్నమాట. ఇక వృషభ రాశి వారికి ఈ రోజుల్లో శరీరానికంటే మనసుకు సంబంధించిన ఆరోగ్యమే అత్యంత కీలకం. అయితే అతిగా ఆలోచించడం, రాత్రి వేళల్లో నిద్రలేమి, తీవ్రమైన మానసిక అలసట వంటి సమస్యలు మీలో కనిపించవచ్చండి. ఇవి చిన్నవిగా అనిపించినప్పటికీ కూడాను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. మీ శరీరం మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. మీకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తుంది. ఈ కాలంలో మీ ఆహారం, నిద్ర, మీ దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేనిపోని ఆలోచనలు చేస్తూ మనసును పాడు చేసుకోకండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ శరీరం కూడా మీకు అద్భుతంగా సహకరిస్తుంది. ఈ 4 రోజులు మీరు మీ ఆరోగ్యంపై చూపించే జాగ్రత్తే మీ రాబోయే నెలల ఆరోగ్య స్థితిని కూడా నిర్ణయిస్తుంది. వృషభ రాశి వారు ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కాని ఒక వింత పరిస్థితి ఉంటుంది. మీరు ఎంతో నిజాయితీగా శ్రమించి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను ఫలితం మాత్రం అడ్డంకులుగా, నిరాశగా ఎదురవుతుంది. దీని వెనుక కారణం మీరు బయటకు కనిపించని మీ వెనకాల గోతులు తవ్వే ఒక స్పష్టమైన శత్రుత్వం. అయితే ఆ శత్రువుల అడ్డుగోడలను బద్దలు కొడుతూ మీ గ్రహాల బలం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఆర్థిక పరంగా కూడా వృషభ రాశి వారికి ఈ కాలంలో
చాలా సానుకూలంగా ఉంటుంది. మీ లాభస్థానంలో ఉన్న శనిదేవుడు మీకు స్థిరమైన నమ్మకమైన ఆదాయ వనరులను ఇస్తున్నాడండి. దీనికి తోడు మీ ధనాధిపతి అయిన బుధ భగవానుడు మీ ధనస్థానంలోనికి రావడం వల్ల మీ బ్యాంక్ నిల్వలు క్రమక్రమంగా పెరిగిపోతాయి. షేర్ మార్కెట్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు గతంలో పెట్టిన పాత పెట్టుబడులు ఇప్పుడు మీకు ఊహించని మంచి లాభాలను తెచ్చిపెడతాయండి. అయితే మీ రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉండటం వల్ల ఇంటి అలంకరణ, వాహన మరమ్మతులు లేదంటే మీ సౌకర్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే జూలై 16 వరకు సూర్య భగవానుడు ద్వితీయంలో ఉండటం వల్ల కుటుంబ అవసరాల కోసం అకస్మాత్తుగా చేతిలో ఉన్న డబ్బు తీయాల్సి రావచ్చు. కుటుంబ జీవితంలో ఈ కాలం మీకు మిశ్రమ వాతావరణం ఇస్తుందన్నమాట. మీ చతుర్థ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా, ఎంత లగ్జరీగా ఉన్నా కూడా మనసులో ఏదో ఒక వెలితి ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబ జీవితంలో ఈ కాలం మీకు మిశ్రమ వాతావరణాన్ని ఇస్తుంది. మీ చతుర్థ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా మనసులో ఏదో ఒక వెలితిగా, ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక విధమైన నిర్లిప్తత మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మీ మనసులో అకారణ భయం ఉంటుంది. అయితే మీ రాశ్యాధిపతి శుక్రుడు అక్కడికే రావడంతో ఆ కేతువు ఇచ్చే నెగిటివిటీ తగ్గి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయండి. కానీ ఇక్కడ మీరు కొద్దిగా పెద్ద జాగ్రత్త కూడా పడాలండి. మీ లగ్నంలో ఉన్న కుజ భగవానుడు నేరుగా 7వ ఇంటిని వీక్షిస్తున్నాడు. దీనివల్ల మీలో వచ్చే అవకారణ కోపం కానీ, మీ ఆవేశం కారణంగా జీవిత భాగస్వామితో పెద్ద గొడవలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. మీ మాట కొన్నిసార్లు చాలా కఠినంగా మారటం వల్ల ఇంట్లో వారు మనస్తాపానికి గురవుతూ ఉంటారనమాట. తీవ్రంగా నొచ్చుకుంటారు. కాబట్టి మీ వాక్కును అదుపులో ఉంచుకోవడం, సహనం పాటించడం, ప్రతి విషయంలోనూ కొంచెం సర్దుకుపోవడం ఈ రోజుల్లో వృషభ రాశి వారికి అత్యంత అవసరం అనమాట. మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయంలో వస్తే ఈ జూలై 9 నుంచి 12 తేదీల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లగ్నంలో కుజ భగవాని సంచారం వల్ల శరీరంలో విపరీతమైన వేడి పెరుగుతుంది. తలనొప్పి, కళ్ళు మంటలు పట్టడం, యాసిడిటీ వంటి బీపీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడటం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయండి. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మీ చతుర్థంలో కేతువు వల్ల మనసులో ఏదో తెలియని భయం, నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని కలవరపెడుతూ ఉంటాయి. రోజు ఉదయాన్నే నడక, యోగా చేయడం ద్వారా శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ 4 రోజులు కూడా కొంచెం గందరగోళంగా ప్రారంభమైన నెలాఖరుకు మెరుగవుతుందండి. 4వ ఇంట కేతువు వల్ల చదువులు వెనుకబడిపోతున్నామేమో అన్న ఆత్మన్యూనతా భావం వేధిస్తూ ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ సామర్థ్యాన్ని తామే శంకించుకుంటూ ఉంటారు. అయితే పంచమాధిపతి బుధుడు జూలై 7 తర్వాత స్వస్థానానికి వీక్షించడం, అలాగే గురువు ధైర్యాన్ని ఇవ్వటం వల్ల ఈ భయాల నుంచి బయటపడే మళ్ళీ ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెడతారండి. ఇక బయటకు మీకు మంచిగా మాట్లాడేవారు, లోపల మాత్రం మీ ఎదుగుదలను ఇష్టపడిన శక్తులు మీ చుట్టూనే ఉన్నాయండి. ఈ 3 రోజులు అంటే 4 రోజుల్లో కూడా వీరి మాటలు, ప్రవర్తనలో మార్పును మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవకాశవాదులు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిపై విశ్వాసం పెట్టడం ప్రమాదకరం అండి. నిశ్శబ్దంగా గమనించడం, అవసరం లేని విషయాలు స్పందించకపోవడం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే వృషభ రాశి వారి జీవితంలో ఒక పరమ రహస్యం దాగుంది. మీ సొంత మనుషులే మీ విషయాలను బయట పెట్టేంత వరకు కూడా మీ జీవితంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. మీ పతనాన్ని కోరుకునేది ఎవరో బయట ఉన్న శత్రువులు కాదండి, మీ రహస్యాలను తెలిసిన మీ సొంత వారే. వీరు లోకంలో ఎంతో మందికి కేవలం మాట సహాయం చేసి అనవసరమైన ఇబ్బందులను, ఘోరమైన విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. వృషభ రాశి జాతకులకు ప్రారంభ జీవితానికి, ఆ తర్వాత వచ్చే జీవితానికి అస్సలు సంబంధమే ఉండదండి. వీరి జీవితం మధ్య వయస్సులో ప్రారంభం అయినప్పటి నుండి కూడా అత్యంత యోగవంతంగా, అద్భుతంగా మారుతుంది. వీరు స్వభావరీత్యా ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోరు. అందరి మాటలను ఎంతో ఓపికగా వింటారు. కానీ తుదకు తాము అనుకున్నది మాత్రమే చేస్తారు. అయితే శ్రమ పడవలసిన సరైన సమయంలో శ్రమ పడని కారణం చేత వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారన్నమాట. వీరి జీవితంలో భాగస్వాములు కానీ, మిత్రులు కానీ అంత ధైర్యవంతులుగా లేదంటే ప్రతిభావంతులుగాను ఉండరండి. కానీ వృషభ రాశి వారి తాత ముత్తాతలు సమాజంలో ఎంతో గొప్ప ప్రతిష్ట, గౌరవం కలిగిన వారిగా ఉంటారు. అందుకే వీరికి కుటుంబ ప్రతిష్ట అనేది అధికంగా ఉంటుంది. వంశపార్యంపరంగా వచ్చే ఆస్తుల అభివృద్ధి ప్రారంభంలో కొంచెం కుంటుపడినప్పటికీ కూడాను ఆ తర్వాత క్రమంగా వృద్ధి చెందుతుంది. అయితే వీరికి వీలునామాలు లభిస్తాయండి. అలాగే లభించే ఆస్తుల కన్నా కూడా సమాజంలో వచ్చే పేరు, ప్రచారమే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ వ్యవహారంలోనైనా కూడా అత్యంత ఖచ్చితంగా ఉంటారు. లెక్కల విషయానికి వస్తే కనుక ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వరండి. కానీ ఒక్క కూతురి విషయంలో మాత్రం కొంత వెలుసుబాటు అనేది ఇస్తారు. ఆమె మాటకు మాత్రం లొంగుతారు. బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. వృషభ రాశి వారికి వ్యాపార విస్తరణలో భారీ వైపు బంధువుల సహకారం అద్భుతంగా లభిస్తుందండి. ముఖ్యంగా కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి
వీరికి విపరీతంగా లాభిస్తాయన్నమాట. వృషభ రాశి వారి జీవితంలో కష్టాలు ఎన్ని రకాలుగా భయపెట్టినా అవి వీరిని ఎప్పటికీ కూడా కిందకు పడేయలేవు. ఎందుకంటే వీరి జీవితం ఎప్పుడూ అదృష్టానికి అత్యంత దగ్గరగా నడుస్తూ ఉంటుంది. కానీ మీ ప్రతి విజయానికి వేరో ఒకరిని కారణంగా ప్రజలు భావిస్తూ ఉంటారు. మీ సన్నిహితులు సైతం మిమ్మల్ని విమర్శిస్తారు. అయినప్పటికీ కూడా మీరు సమాజంలో ఒక మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందిన వారు వీరిని తమ జీవితానికి సర్వస్వముగా భావిస్తూ ఉంటారు. వీరు తుదకు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరియు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి శనిదశ అనేది జీవితంలో అఖండమైన రాజయోగాన్ని ఇస్తుంది. ఎన్నాళ్లుగానో గుండెల్లో మోస్తున్న ఒక నిశ్శబ్ద వేదన, ఒక తీవ్రమైన బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ జూలై 9 నుంచి 12 తేదీల మధ్య ఆ బాధ మళ్ళీ గుర్తొస్తుందండి. కానీ ఈసారి అది మిమ్మల్ని కృంగదీయడానికి కాదండి, మిమ్మల్ని ఆ బాధ నుండి శాశ్వతంగా విడిచిపెట్టడానికి. ఒక కన్నీరు, ఒక నిశ్శబ్దం, ఒక గట్టి నిర్ణయం, ఇవి మీకు సంపూర్ణ విముక్తిని ఇస్తాయండి. మనసు తేలిగ్గా మారుతుందన్నమాట. అయితే ఆధ్యాత్మిక మలుపండి. ఇటీవల కాలంలో వృషభ రాశి వారు మనసు అనుకోకుండా ఆధ్యాత్మిక వైపు, సేవా కార్యక్రమాల వైపు మళ్ళుతూ ఉంటుంది. ప్రార్థన, ధ్యానం, శ్వాసపై దృష్టి పెట్టడం వంటి విషయాలపై మీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది భయంతో కాదండి, లోపల ఉన్న ఒక రకమైన ఖాళీ భావనతో. ఈ 4 రోజులు మీకు ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని ఇస్తాయండి. అది ఒక మాట కావచ్చు, ఒక సంఘటన కావచ్చు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ జీవితంలో మార్పు ప్రారంభానికి సంకేతం అన్నమాట. మీరు ఎప్పుడు ఇతరుల కోసమే జీవించారు. ఇప్పుడు మీ ఆత్మకు అవసరమైన శాంతిని వెతకాల్సిన సమయం కూడా వచ్చిందండి. ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపించినా కూడాను అవి దైవ సంకేతాలండి. మీరు ఆలోచిస్తున్న ప్రశ్నలకు అనుకోకుండా సమాధానాలు దొరకటం, ఒక మాట విని మనసు తేలికపడటం, ఒక సంఘటన చూసి లోపల ధైర్యం రావటం వంటివి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీ దారి సరైనదేనని సూచించే సంకేతాలన్నమాట. మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. దానిని పట్టించుకుంటే తప్పులు జరగవు. వృషభ రాశి వారు లగ్నంలో కుజుని వల్ల వచ్చే కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదంటే హనుమంతునికి ఎర్రని పూలతో పూజ చేయండి. మనసులో ఉన్న ఆత్మన్యూన్యత, అకారణ భయం తొలగిపోవటానికి ప్రతిరోజు గణపతి అథర్వ శీర్షం పఠించండి. పశువులకు, ముఖ్యంగా కుక్కలకు ఆహారం పెట్టండి. మానసిక ప్రశాంతత కోసం సోమవారం రోజున శివాలయంలో మారేడు దళాలతో స్వామికి అర్చన చేయించండి లేదా అభిషేకం చేయండి. వృషభ రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక ముగింపు కాదండి, ఇది ఒక సరికొత్త దివ్యమైన ఆరంభం. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న బాధలు, పనుల ఆలస్యాలు, మనసులోని సందేహాలు అన్నీ కూడా ఒక ఉన్నతమైన కారణం కోసమే జరిగాయండి. ఇప్పుడు మీరు ఆ మహామార్పుకు సిద్ధంగా ఉన్నారు. మీరు లోపల నుంచి మారితేనే బయట మీ జీవితం మారుతుంది. ఈ దశలో మీరు చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలే మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తాయి. మనసులోని భయాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆ పరమేశ్వరునిపై నమ్మకంతో ముందుకు వెళితే వృషభ రాశి వారి జీవితం నిజంగా ఒక కొత్త రూపాన్ని దాలుస్తుందండి. అయితే ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇవి సాధారణ రాశి ఫలాలు కాదు అని. వృషభ రాశి వారి జీవితంలో ఈ కాలంలో ముగింపు కాదు, ఇది ఒక పెద్ద మార్పుకు ముందు మీ జీవితం వచ్చే నిశ్శబ్దం. ఇన్నాళ్ళు మీరు భరించిన అన్యాయం, మీరు మౌనంగా మింగేసిన బాధాకరమైన మాటలు, మీ కన్నీళ్లతో గడిపిన ఒంటరి రాత్రులు ఏదీ కూడా వృధా కాలేదండి. ఆ మహాదేవుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు కొంచెం ఆలస్యం చేస్తాడేమో కానీ తనను నమ్మిన భక్తులను అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయడండి. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఏ బంధం నిలవాలి, ఏది ఇక్కడితో ముగిసిపోవాలి, ఇవన్నీ ప్రకృతి పరంగా సహజంగానే వేరుపడతాయి. మీకు ఈ రోజుల్లో బాధ కలిగించే కొన్ని దూరాలు కూడా భవిష్యత్తులో మీ రక్షణ కోసమే అని మీరు తర్వాత అర్థం చేసుకుంటారండి. ఇది వృషభ రాశి వారి ఆత్మబలాన్ని తిరిగి గుర్తు చేసే పరమ పవిత్రమైన కాలం. ఇప్పుడు మీ జీవితాన్ని అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తే ఇది మీకోసం వచ్చిన సంకేతం అండి. నిశ్శబ్దంగా నమ్మండి, ధైర్యంగా ముందుకు నడవండి. ఓం నమః శివాయ.